అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి పడవల పోటీల ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్స్ లో తలపడ్డాయి. గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ జరిగాయి. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కేరళను మురిపించేట్లుగా జరిగినటువంటి పడవ పోటీలకు సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో జరుగుతున్న పడవ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు పోటీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజుతోటి ఈ పోటీలు ముగియనున్నాయి. అంటే మూడు రోజుల నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. దీంతో వందలాది మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. తమ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న ఈ పోటీల్లో చూసినట్లయితే ఇక్కడ పడవ పోటీలో పాల్గొన్నారు. ఇప్పుడు మహిళల విభాగానికి సంబంధించి జరుగుతున్న పోటీల్లో చూసినట్టయితే వాళ్ళ ముగ్గురు ఏ విధంగా ఇక్కడ పోటీ పడుతూ ఏ రకంగా వస్తున్నారు అనేది మనం చూడవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ పోటీలో నిలుస్తున్నారు. ఇక్కడ సుభద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్లిమెల కొల్లూరులో 60 ఎకరాలలో అత్యాధునిక సదుపాయాలతో 5 BHK లగ్జరీ విలాస్ కలిగిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక. సెల్ నంబర్ 9989999853. కేరళ తరహాలోని ప్రకృతి అందాల నడుమ ఈ గోదావరిలో కాలువలోని ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఎంత ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఆహ్లాదకరంగా ఈ పోటీలు అనేది జరుగుతున్నది. సింగిల్స్ విభాగంలోని అలాగే ఒక్కొక్క పడవ మీద 10 మంది చెప్పిన బాలురు అలాగే బాలికలు సంబంధించి సపరేట్ గా కూడా ఈ పోటీలన్నీ నిర్వహించడం జరుగుతున్నది. ఏజ్ని బట్టి అంటే ఇందులోనే చూసినట్లయితే మొత్తం ఒక 150 మంది వరకు కూడా ఇక్కడ క్రీడాకారులు ఈ పడవ పోటీల్లోనే పాల్గొనడం జరుగుతున్నది. వీళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్తో పాటు ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు వెంట ఒక బోట్లు కూడా వెళ్ళటం కూడా జరుగుతున్నది. ఎక్కడ అన్ని జాగ్రత్త చర్యలను ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీంతో పోటీలు అనేది ఉత్కంఠ భారితంగా జరుగుతున్నాయి. అయితే దాదాపు ఫైనల్కి ఈ పోటీలు చేరుకున్నాయి. ఈ ఫైనల్ పోటీలు అనేది ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ట్రోఫీలు చూడొచ్చు. అక్కడ ట్రోఫీలు ఏ విధంగా ఉన్నాయనేది చూడొచ్చు. ఈ ట్రోఫీలు గెలుపొందిన వాళ్ళకి మొదటి బహుమతిగా ఆ ట్రోఫీని ఇక్కడ ఆ గెలుపొందిన వాళ్ళకి ఆ ట్రోఫీని అందిస్తారు. అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంకో